ఈ నెల 19న ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఢిల్లీలోని రష్యా దౌత్యాధికారి వ్లాదిమిర్ లడనోవ్కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. నౌకలపై దాడుల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతకు స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని భారత్ స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం, అమాయక పౌరుల ప్రాణాలు బలిగొనడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని భారత్ తరపున తమ ఆందోళనను రష్యా ఉన్నతాధికారులకు తెలియజేయాలని వ్లాదిమిర్ లడనోవ్ను విదేశాంగ శాఖ కోరింది. జూలై 19న సాయంత్రం ఒడిశా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 5 భారతీయ నావికులు ఉన్నారు. రష్యా జరిపిన ఈ దాడిలో 4 భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉంది. భారత పౌరుల మృతిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించింది. అమాయక భారతీయ నావికుల మృతి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.